దేశ మహిళలందరినీ రాండి, ముందుకు అడుగేయండి, ఆత్మవిశ్వాసంతో రాజకీయాల్లో పాల్గొనండి అని పిలుపునిస్తున్న ఈవేళ ఒక రాష్ట్ర హోంమంత్రిగా, ఒక దళిత మహిళగా ఉన్నత చదువులు చదివి రాజకీయాల్లో ఎంతో పోరాడి ఈరోజు ఈ స్థాయికి చేరిన మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి గురించి వైసీపీ నుండి ఒక మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు నిజంగా దురదృష్టకరం. ఇది ఒక్క వంగలపూడి అనిత గారి గురించి మాత్రమే కాదు, ఆమెకు ఒక్కదానికే జరిగిన అవమానం కాదు, ఇది దేశంలో ఉన్న ప్రతి మహిళకు జరిగిన అవమానం. ఇలాగా ఎన్ని రోజులు, ఎన్నిసార్లు మీరు మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారో ఒక్కసారి వైసీపీ నాయకులు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఎప్పుడు అవతలి వ్యక్తుల్ని ఎదుర్కొనే శక్తి చచ్చిపోతుందో అప్పుడు వాళ్ళని ఎదుర్కోలేక వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో, లేకపోతే వాళ్ళ మేకప్ల గురించి, చీరల గురించి, లేదు వ్యక్తిగత హననం గురించి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏ రాజకీయ నాయకుడికి ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు నువ్వు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మొదట నీ తల్లికి కాళ్ళకి నమస్కారం చేసి బయటకు వస్తావు. ఒక పదవి నీకు వచ్చినప్పుడు అటువంటి తల్లిని నీ పక్కన పెట్టుకొని, అలాగే భార్యని పక్కన పెట్టుకొని, చెల్లిని పక్కన పెట్టుకొని, కూతుర్ని పక్కన పెట్టుకొని ఎదుటి కుటుంబ స్త్రీల గురించి, మహిళల గురించి మీరు ఈ మాదిర విచ్చలవిడిగా కామెంట్ చేయడం అనేది నిజంగా అది హర్షణీయం కాదు. ఇది ఎన్నోసార్లు చెప్పాం. ఇంతెందుకు, నా గురించి నన్ను ఎదుర్కోలేక ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో కోవూరు కాన్స్టిట్యున్సీలో 6 సార్లు ఎమ్మెల్యేగా నిలిచి, నాది పెద్ద కుటుంబం, గొప్ప కుటుంబం నుంచి నేను పుట్టాను, నాది ఆ రక్తం ఈ రక్తం అని చెప్పుకునే ఇక్కడి నాయకులు కానీ, అంటే వైసీపీ నాయకులకి జిల్లాలు, రాష్ట్రము వాళ్ళకి ఏది అక్కర్లేదు. ప్రతి ఒక్కరూ ఇదే పందాలో మాట్లాడుతున్నారు. వీళ్ళు ఈరోజు ఇలా మాట్లాడుతుంటే వీళ్ళ నాయకులు దీన్ని ఖండించకుండా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారని చెప్పి నేను చెప్తున్నాను. ఈ మాదిరి ఎంతమంది మహిళల్ని మీరు అవమానపరిచి వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. మీరు పద్ధతి మార్చుకోవాలి. ఎవరి ఆత్మవిశ్వాసం కూడా మీరు దెబ్బతీయలేరు. మీరు ఎవరికన్నా అలా చెయ్యాలి అంటే వాళ్ళు ఒక బంతి బౌన్స్ ఎట్లా మీరు అణగదొక్కాలని చూస్తున్నారో వాళ్ళు 10 సార్లు పైకి లేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఒక పక్క రాజకీయ నాయకులు, మన నాయకులందరూ మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ రాండి ముందుకి మహిళలను కదిలి వాళ్ళు పిలుస్తుంటే, మీలాంటి నాయకులు ఎల్లండి వెనక్కని 4 అడుగులు వెనక్కి మేము వేసే విధంగా మీరు మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు వెనక్కి మమ్మల్ని తోసే కొంది ముందుకి ఇంకొక 10 అడుగులు వేసుకుంటూ ముందుకు వస్తాం.